ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలు కొన్ని పార్టీలకు పెట్టని కోటలు. అక్కడ ప్రత్యర్థులు గెలిచినా దాఖలాలు లేవు. ఎప్పుడు ఎంత బలంగా గాలి వీచినా సరే అక్కడ మాత్రం గెలుపు గుర్రం ఎక్కలేదు. అభ్యర్థులను మార్చినా, అనేక అభివృద్ధి పనులు చేసినా, సంక్షేమ పథకాలను అందించినా సరే ఆ నియోజకవర్గాలు మాత్రం పార్టీలకు దక్కడం లేదు. అక్కడ గెలవాలని చేస్తున్న ప్రయత్నాలు దశాబ్దాల తరబడి బెడ్స్ కొడుతున్నాయే తప్పించి ఇంతవరకు అక్కడ తమ గుర్తు గెలిచిన దాఖలాలు లేవు. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఆ నియోజకవర్గాల్లో గెలవాలని చూస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఈసారైనా వీటిలో ఒక్కటైనా దక్కుతుందా అన్నది మాత్రం ప్రశ్నార్థకం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి మింగుడు పడడం లేదు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి అక్కడ జెండా ఎగిరిన పాపాన పోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విభజన తర్వాత కూడా అక్కడ గెలుపు సాధించలేకపోయినప్పటికీ గల కారణాలను ఎంత వెతికినా కనిపించడం లేదు. టీడీపీకి పూతలపట్టు, రంపచోడవరం, రాజాం, శ్రీశైలం, నెల్లూరు రూరల్, పులివెందుల నియోజకవర్గాలున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక్కసారి గెలిచింది. అంటే పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో గెలిచిన విజయవాడ, పశ్చిమ, కోడుమూరు నియోజకవర్గాలున్నాయి. ఇప్పుడు విజయవాడ వెస్ట్ లో బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం లేదు. రాజాం నియోజకవర్గంలో అభ్యర్థులను మార్చినా ఫలితం లేదు. ఈసారి నెల్లూరు టౌన్ లో గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఎర్రగొండపాలెంలోనూ అభ్యర్థులను తరచూ మారుస్తూ ప్రయోగాలు చేస్తున్న ప్రయోజనం నిల్. ఇక వైసీపీకి కూడా అంతే. వైసీపీ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో పోటీ చేసింది 2 ఎన్నికల్లో మాత్రమే. 2014, 2019 ఎన్నికల్లో మాత్రమే వైసీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఈ దశాబ్ద కాలంలో వైసీపీ వైపు చూడని నియోజకవర్గాలు కూడా చాలానే ఉన్నాయి. జగన్ ప్రభంజనం గత ఎన్నికల్లో ఎంత వీచినా సరే మొన్నటి ఎన్నికల్లోనూ ఇక్కడ గెలవలేకపోవడంతో అక్కడ టీడీపీ పట్టు ఎలా ఉందో ఇక చెప్పాల్సిన పని లేదు. ఎంత గింజుకున్నా అక్కడ ఫ్యాన్ గాలి వీయడం లేదు. అందుకు కారణాలపై ఎంతగా శోధించినా పార్టీ అగ్రనాయకత్వానికి అంతు చిక్కడం లేదు. ఎందుకని ఇక్కడి ప్రజలు తమ పార్టీని ఆదరించడం లేదని సర్వేలు చేయిస్తున్నప్పటికీ సరైన జవాబు మాత్రం వారికి దొరకడం లేదు. అలా వైసీపీకి చిక్కని అనేక నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. టెక్కలిలో ఇంతవరకు వైసీపీ అడుగుపెట్టలేదు. అలాగే హిందూపురంలోనూ ఫ్యాన్ గాలి వీయలేదు. కుప్పం సంగతి సరే సరి, అక్కడ వైసీపీ ఇంతవరకు గెలవలేదు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోనూ అంతే. ఇంతవరకు అక్కడ వైసీపీ గాలి వీయలేదు. పర్చూరు నియోజకవర్గంలోనూ వైసీపీ గెలవలేకపోయింది. గన్నవరం నియోజకవర్గం కూడా వైసీపీకి అచ్చిరాలేదు. ఇచ్చాపురం, పెద్దాపురం, పాలకొల్లు, ఉండి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, కొండపి, రేపెల్లె, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎంతమందిని మార్చినా ఇంతవరకు గెలుపుబాట పట్టలేదు. వీటితో పాటు విశాఖ నగరంలోని విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లలో కూడా వైసీపీకి విజయం దక్కలేదు. మండపేట, రాజమండ్రిలో కూడా జగన్ పార్టీ జయకేతనం ఎగరవేయలేదు. ఇలా ఉంది ఈ రెండు పార్టీల ట్రాక్ రికార్డ్. మరి ఈసారైనా రెండు పార్టీలు తమ చరిత్రను తిరగరాస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలు కొన్ని పార్టీలకు పెట్టని కోటలు. అక్కడ ప్రత్యర్థులు గెలిచిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఎంత బలంగా గాలి వీచినా సరే అక్కడ మాత్రం గెలుపు గుర్రం ఎక్కలేదు. అభ్యర్థులను మార్చినా, అనేక అభివృద్ధి పనులు చేసినా, సంక్షేమ పథకాలను అందించినా సరే ఆ నియోజకవర్గాలు మాత్రం పార్టీలకు దక్కడం లేదు. అక్కడ గెలవాలని చేస్తున్న ప్రయత్నాలు దశాబ్దాల తరబడి బెడ్స్ కొడుతున్నాయే తప్పించి ఇంతవరకు అక్కడ తమ గుర్తు గెలిచిన దాఖలాలు లేవు. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఆ నియోజకవర్గాల్లో గెలవాలని చూస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఈసారైనా వీటిలో ఒక్కటైనా దక్కుతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ప్రకాశం జిల్లా నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. థ్యాంక్ యూ అమూల్య. ప్రకాశం జిల్లాలో కొన్ని సీట్లు ఇప్పటికీ వైసీపీ ఆర్పించిన దగ్గర నుంచి ఒక జెండా పాతలేతుందని చెప్పుకోవచ్చు, పాతలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఒకటి చూసుకుంటే ఒకటి కొండేపి, ఇంకోటి చూసుకుంటే చీరాల, 3 పచ్చూరు. ఈ 3 చోట్ల 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ అక్కడ మాత్రం 3 చోట్ల టీడీపీ విజయం సాధించిన పరిస్థితి ఉంది. 2014 చూసుకుంటే ఇటు ఒక కొండేపి 2014 చూసుకుంటే టీడీపీ తరఫున 2014 కానీ 2019లో కానీ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరున్నారు డోలా బాలవీరంగస్వామి పోటీ చేయగా, 2014లో చూసుకుంటే వైసీపీ తరఫున జూగుడు ప్రభాకర్ పోటీ చేశారు. అనంతరం ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. అనంతరం 2019 ఎన్నికల్లో కూడా ఇది కొండేపి టీడీపీ వైపు డోలా బాల పోటీ చేయగా, బాలవీరంగస్వామి పోటీ చేయగా, వైసీపీ తరఫున చూసుకుంటే మాదాసు వెంకయ్య పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కూడా ఇటు టీడీపీ అభ్యర్థి విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి చూసుకుంటే 2024 ఎన్నికల్ని వైసీపీ అష్టం సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో ఎట్లా అయినా కానీ కొండేపిలో వైసీపీ జెండా పాతారని చెప్పి నిశ్చయించుకున్న పరిస్థితి కనబడుతుంది. అందుకు అనుగుణంగా డోలా బాలవీరంగస్వామి ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి ఇన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రస్తుతం ఎర్రగొండపాలెం ఎక్కడైతే ఉంది, ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ ని తీసుకొచ్చి ఇటు కొండేపి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఆదిమూలపు సురేష్ చూసుకుంటే ఇది మంత్రిగాను, అట్లా ఆర్థికంగా కానీ, విద్యావేత్తగాను, ఉన్నత స్థాయి ఉద్యోగ వాలంటీర్ రిటైర్ తీసుకున్న ఉద్యోగాను, ప్రజల్లో కూడా కొంత పట్టున్న నాయకుడు. ఈ ఎస్సీల్లో కూడా అందరినీ కలుపుకుపోయేవాడు. ఇటు టీడీపీ ఓట్లు కూడా కొంత ఏదో టీడీపీకి బలమైన ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లను చీల్చి ఇక్కడ వైసీపీ జెండా పాతగాలని చెప్పి వైసీపీ అధిష్టానం నమ్మింది. ఆ క్రమంలోనే ఈ ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్ ని తీసుకొచ్చి ఇక్కడ కొండేపి వైసీపీ అభ్యర్థిగా పెట్టి ప్రస్తుతం 2024లో ఆదిమూలపు సురేష్ కొండేపి నుంచి పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరొక చూసుకుంటే పచ్చూరులో 2014లో చూసుకుంటే ఇటు 2014 కానీ 2019 కానీ రేపు 2024 ఎన్నికల్లో కానీ టీడీపీ అభ్యర్థి మాత్రం ఏలూరు సాంబశివరావు పోటీ చేసిన పరిస్థితి ఉంది. అయితే 2014లో ఇక్కడ రావి రామనాథం బాబుని వైసీపీ అభ్యర్థి వైసీపీ అధిష్టానం బరిలో దించినప్పటికీ ఏలూరు సాంబశివరావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం 2019 చూసుకుంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రి, అట్లా సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఆయన అల్లుడిగా కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎవరైతే కారం చేయడు కానీ పచ్చు నియోజక ప్రజలందరికీ సుపరిచితులైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా స్వల్ప తేడాతో ఏలూరు సంస్థ చేతిలో ఓడిపోయిన పరిస్థితి ఉంది 2019 ఎన్నికల్లో. ఇది చూసుకుంటే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఏలూరు సంస్థలో పోటీ చేస్తున్న క్రమంలో చూసుకుంటే ఇటు వైస్ అభ్యర్థిగా ఎరం బాలాజీ, అంటే 2014 చీరాల నుంచి పోటీ చేసి ఎరం బాలాజీ అనే వ్యక్తి అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆమంతి కృష్ణమోహన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అనంతరం ఆయన టీడీపీ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో పచ్చూరు నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే కూడా అక్కడ టీడీపీ గెట్టున్న ప్రాంతం అని చెప్పుకోవచ్చు. గత 2 ఎన్నికల్లో కూడా వైసీపీ అక్కడ గెలవాలని ప్రయత్నించినప్పటికీ ఇప్పటికీ అలా గెలవలేని పరిస్థితి. 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ టీడీపీ అక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పి అక్కడ స్థానిక ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో వారు భావిస్తున్న పరిస్థితి ఉంది. 3 చూసుకుంటే చీరాల. ఈ చీరాలు చూసుకుంటే చీరాల్లో కూడా ఇప్పటి వరకు వైసీపీ అడుగు మోపలేకపోయిందని చెప్పుకోవాలి. చీరాల్లో 2014లో చూసుకుంటే ఆమంచి కృష్ణమోహన్, అంటే ఆయన అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్. ఆయన 2014లో ఇండిపెండెంట్ గా, అంటే నవోదయం పార్టీ తరఫున ఆటో సింబల్ మీద ఈక్వల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితుల్లో చూసుకుంటే అప్పుడు వైసీపీ నుంచి ఎరం బాలాజీ పోటీ చేయగా, టీడీపీ నుంచి జంజనం శ్రీనివాసరావు పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఆ ఎన్నికల్లో చూసుకుంటే ఆమంచి కృష్ణమోహన్ ఇటు టీడీపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి మీద గెలిచి ఆ తర్వాత టీడీపీ అధికార పార్టీ టీడీపీ వచ్చి రావడంతో టీడీపీకి అండగా పరిస్థితి ఉంది. అయితే 2019 ఎన్నికల ముందు అదే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని నుంచి రాజీనామా చేసి మళ్ళీ వైసీపీకి అండగా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేయగా ఇటు టీడీపీ తరఫున అద్దంకి చెందిన కర్ణం బలరాం ఎవరైతే ఉన్నారో కర్ణం బలరాం నుంచి టీడీపీ నుంచి చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయొచ్చిన టీడీపీ అధిష్టానం ఆ ఎన్నికల్లో చూసుకుంటే 2019 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ మీద కర్ణం బలరాం విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికల్లో చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా ఎవరైతే
టీడీపీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్య పోటీ చేస్తుండగా వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కర్ణం బలరాం వాళ్ళ కొడుకు కర్ణం వెంకటేష్ ని వైసీపీ అధిష్టానం బరిలో దింపింది. ఆమంచి కృష్ణమోహన్ కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గా అంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున మరికొద్ది రోజుల్లో భారీ బహిరంగ సభ చీరాల్లో ఏర్పాటు చేసి సరిమిల సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకునే అవకాశం కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ నుంచి ఆ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఇటు టీడీపీ నుంచి ఎంఎం కొండయ్య, 3 వైసీపీ నుంచి చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేష్ పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఈసారైనా ఇక్కడ కర్ణం వెంకటేష్ ఖచ్చితంగా గెలిచి వైసీపీ జెండా పాతాలని చెప్పి ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ చూసుకుంటే ఇటు సర్వేలు కానీ ఇతర అక్కడ రాజకీయ విశ్లేషకులు మాటల పరిగణలో తీసుకుంటే ఇటు ప్రస్తుతం అయితే వైసీపీకి కొంచెం ఫేవర్ గా ఉందని చెప్పి అట్లా తరంతరం టీడీపీ ఆ తర్వాత ఆమంటి ఫేవర్ గా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకుంటే జిల్లాలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం అవుతుంది. ఎర్రగొండపాలెంలో ఇప్పటి నుంచి టీడీపీ ఆవిర్భావం నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడ టీడీపీ కాలు మోపలేకపోయింది, టీడీపీ జెండా పాదలేకపోయిన పరిస్థితి కనబడుతుంది. అది టీడీపీకి మచ్చలా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ చూసుకుంటే టీడీపీ గతంలో చూసుకుంటే డేవిడ్ రాజు పోటీ చేశారు. ఆ తర్వాత 2014 కానీ 2019 ఎన్నికల్లో కానీ టీడీపీ తరఫున బోధాల అజితారావు పోటీ చేసింది. అయితే ఈ గత ఎన్నికలన్నింటిలో కూడా టీడీపీ అక్కడ ఓడిపోయింది. గతంలో కాంగ్రెస్ వైసీపీ ఆవిర్భావం ముందు కాంగ్రెస్ అక్కడ గెలుస్తా వచ్చింది. వైసీపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఆ ఓటింగ్ అంతా ఓటర్లంతా కాంగ్రెస్ నాయకులందరూ వైసీపీలో చేరిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే వైసీపీ 2014 కానీ 2019 కానీ 2014లో చూసుకుంటే డేవిడ్ రాజు, 2019 చూసుకుంటే ఆదిమూలపు సురేష్ ఒక వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది. అయితే 2024 చూసుకుంటే ప్రస్తుతం అక్కడ తాటిపత్రి చంద్రశేఖర్ వైసీపీ తరఫున పోటీ చేస్తుండగా గూడూరు ఎడిషన్ బాబు అనే వ్యక్తిని టీడీపీ అధిష్టానం అక్కడ ప్రస్తుతం పోటీ చేయడానికి బరిలో దింపిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా చూసుకుంటే ప్రస్తుతం అక్కడ వైసీపీకి కొంత ఫేవర్ గా కనబడుతున్న పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో చూసుకుంటే వైసీపీ ఇప్పటికీ 3 నియోజకవర్గాల్లో కాలు పెట్టలేకపోయింది. అట్లాగే టీడీపీ ఆవిర్భావం నాటి దగ్గర నుంచి కూడా ఎర్రగొండపాలెంలో కాలు పెట్టలేకపోయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక చూసుకుంటే పార్టీ ఆవిర్భావం నాటి నుంచి కూడా అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కానీ టీడీపీ కానీ జెండా ఎగిరిన పాపాన పోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విభజన తర్వాత కూడా అక్కడ గెలుపు సాధించలేకపోవడానికి గల కారణాలను ఎంత వెతికినా కూడా కనిపించడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, చెప్పండి. టీడీపీకి పూతలపట్టు, రంపచోడవరం, రాజాం, శ్రీశైలం, నెల్లూరు రూరల్, పులివెందుల నియోజకవర్గాలున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక్కసారి గెలిచింది. అంటే పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో గెలిచిన విజయవాడ, పశ్చిమ, కోడుమూరు నియోజకవర్గాలున్నాయి. ఇప్పుడు విజయవాడ వెస్ట్ లో బీజేపీ పోటీ చేస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచే అవకాశం లేదు. రాజాం నియోజకవర్గంలో అభ్యర్థులను మార్చినా ఫలితం లేదు. ఈసారి నెల్లూరు టౌన్ లో గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఎర్రగొండపాలెంలోనూ అభ్యర్థులను తరచుగా మారుస్తూ ప్రయోగాలు చేస్తున్న ప్రయోజనం నిల్. ఇక వైసీపీకి కూడా అంతే. వైసీపీ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో పోటీ చేసింది 2 ఎన్నికల్లో మాత్రమే. 2014, 2019 ఎన్నికల్లో మాత్రమే వైసీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఈ దశాబ్ద కాలంలో వైసీపీ వైపు చూడని నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. జగన్ ప్రభంజనం గత ఎన్నికల్లో ఎంత విచ్చినా సరే మొన్నటి ఎన్నికల్లోనూ ఇక్కడ గెలవలేకపోవడంతో ఇక్కడ టీడీపీ పట్టు ఎలా ఉందో ఇక చెప్పాల్సిన పని లేదు. ఎంత గింజుకున్నా అక్కడ ఫ్యాన్ గాలి వీయడం లేదు. అందుకు కారణాలపై ఎంతగా శోధించినా పార్టీ అగ్రనాయకత్వానికి అంతు చిక్కడం లేదు. ఎందుకని ఇక్కడి ప్రజలు తమ పార్టీని ఆదరించలేదని సర్వేలు చేయిస్తున్నప్పటికీ సరైన జవాబు మాత్రం వారికి దొరకడం లేదు. అలా వైసీపీకి చిక్కని అనేక నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, పార్టీలకి పెట్టని కోటల్లా మారాయని చెప్పొచ్చు. ఆ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు గెలిచిన దాఖలు లేవు. అభ్యర్థులు మార్చిన అనేక అభివృద్ధి పనులు చేసిన దక్కని విజయం. వైసీపీ తెలుగుదేశం పార్టీల నియోజకవర్గాలు గెలవాలనే ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ లో కొన్ని నియోజకవర్గాల్లో జెండా ఎగరేసిన టీడీపీ చెక్కలి అంతవరకు అడిగి పెట్టలేదని చెప్పొచ్చు. అలాగే కాకినాడ జిల్లాలో చూడొచ్చు. రంపచోడవరం ఇప్పటికొచ్చి టీడీపీ పార్టీ ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా నెగ్గలేదంటే ఆ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నదని మనకి స్పష్టంగా చూస్తుంది. అలాగే వైసీపీకి పార్టీ పెట్టినప్పటి నుంచి పెద్దాపురం నియోజకవర్గంలో ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా విజయం సాధించలేదంటే అటు వైసీపీ పార్టీకి కూడా ఈ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు చేసినా, ఎంతమంది పరిచయం నిలబెట్టినా, ఎన్ని సర్వేలు చేసినా కూడా అక్కడ వైసీపీకి ఎవరు మొగ్గు చూపెట్టలేదంటే కొన్ని నియోజకవర్గాలు కొన్ని పార్టీలకి పెట్టని కోటల్లా మారాయనేది చెప్పొచ్చు. అది
అలాగే దాంతో పాటు ఇక్కడ రాజమండ్రి నియోజకవర్గం కూడా గతంలో బుచ్చే చౌదరి కూడా నెగ్గారని చెప్పొచ్చు. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక్కసారి కూడా గెలవలేదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాగే అనేక నియోజకవర్గాలను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే అటు రంపచోడవరం, ఇటు పెద్దాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే రాజమండ్రి నియోజకవర్గం కూడా ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ గెలవలేదు. అనేక అభివృద్ధి పనులు చేసినా సరే ఇదవ్వలేదు. ఈసారి మార్గాన్ భరత్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుని రంగంలో దించింది. ఈసారైనా సరే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి చేరాలని భావిస్తున్నారు. అలాగే పెద్దాపురం నియోజకవర్గం అయితే కాపు సామాజిక వర్గం చెందిన దౌలూరు దొరబాబుని రంగంలో దింపి ఈసారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గాలి ఇచ్చి మొత్తం సీట్లు గెలిచినా అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే పెద్దాపురం, ఇలాగే రాజమండ్రి కొన్ని నియోజకవర్గాలు గెలలేదు. ఈసారి ఆ నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఎట్టి పరిస్థితుల్లోనే ఈసారి ఆ నియోజకవర్గాలు గెలవాలనేసి అయితే దృఢనిశ్చయంతో ఉన్నారు. అలాగే దానికి అనుగుణంగా దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే దానితో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ చూస్తుంటే ఇటు రంపచోడవరం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక్కసారి కూడా అక్కడ రంపచోడవరంలో అయితే తెలుగుదేశం పార్టీ నెగ్గలేదంటే అక్కడ స్థానికంగా ఉండే సమస్యలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ని కూడా బాగా డేలా పడేలా చేస్తుంది. కాబట్టి ఈసారి కూడా రంపచోడవరం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తుంది. దానికి అనుగుణంగానే అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో డైరెక్ట్ గా లోకేష్ అయితే మర్దనాలు జరుపుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితులు అయితే రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలంటూ దానికి సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన వ్యూహాలు గట్రా సిద్ధం చేస్తారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. టెక్కలిలో ఇంతవరకు వైసీపీ అడుగుపెట్టలేదు. అలాగే హిందూపురంలోనూ ఫ్యాన్ గాలి వీయలేదు. కుప్పం సంగతి సరే, అక్కడ వైసీపీ ఇంతవరకు గెలవలేదు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోనూ అంతే, ఇంతవరకు అక్కడ వైసీపీ గాలి వీయలేదు. పరుచూరు నియోజకవర్గంలోనూ వైసీపీ గెలవలేకపోయింది. గన్నవరం నియోజకవర్గం కూడా వైసీపీకి అచ్చిరాలేదు. ఇచ్చాపురం, పెద్దాపురం, పాలకొల్లు, ఉండి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, కొండపి, రేపెల్లె, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎంతమందిని మార్చినా ఇంతవరకు గెలుపుబాటు పట్టలేదు. వీటితో పాటు విశాఖ నగరంలోని విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లలో కూడా వైసీపీకి విజయం దక్కలేదు. మండపేట, రాజమండ్రిలలో కూడా జగన్ పార్టీ జయకేతనం ఎగురవేయలేదు.